నామంలో మీ అందరికీ నా శుభాలు. ప్రియ స్నేహితులారా, ఈ దినము వర్తమానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు యేసయ్య. ఈ దినము వర్తమానం ద్వారా నువ్వు మాతో మాట్లాడండి. మాట్లాడినయ్యున్న నన్ను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నా నోటిని బోరగా చేసుకుని నీ వాక్కును బైబిలపరచమని, నా ప్రార్థన అంగీకరించి దీవించి ఆశీర్వదించమని నా ప్రభువైన యేసుక్రీస్తు అన్న నామంలో వేడుకొని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ దినము మనము విశ్వాసము మీద ఒక వాక్యాన్ని ధ్యానం చేద్దాం. విశ్వాసము గురించిన వాక్యం అంటే ఏంటంటే, హేబేల్ ఉన్నాడు, దేవునికి తను ఎలా సమర్పించాడు, ఎంతో గొప్ప సమర్పణను, హృదయపూర్వకమైన సమర్పణను, దేవునికి ఇష్టమైన సమర్పణను చేశాడు. కానీ కయీన్ ఏం చేశాడు, మామూలుగా ఏదో దేవునికి సమర్పించాలి కదా అని సంభ్రమించడం మనం చూస్తాం. ఇక్కడ హానోకు చూద్దాము. ఏం చేశాడు, ఆయన మరణాన్నే చూడలేదు, ఆయన విశ్వాసం అంత గొప్పది. హల్లెలూయా. నోవాను చూద్దాం. నోవాహు ఏం చేశాడు, నోవాహు దేవుని కొరకు ఒక ఓడను సిద్ధపరిచాడు. అబ్రహామును చూద్దాం. అబ్రహాము ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, అసలు మారు మాట్లాడకుండా, ఎదురు సమాధానం చెప్పకుండా చేశాడు. హల్లెలూయా. దేవుని మాట విన్నాడు, దేవుని మాటను అంగీకరించి ఆయన పయనమవడం ఇక్కడ మనం చూస్తాము. ప్రియ స్నేహితులారా, అంటే ఏంటంటే, ఎవరైతే దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని మాట విని మరి కొనసాగారో వారికి దేవుడు మరి సమృద్ధిగా వారిని ఆశీర్వదించడము మనం ఇక్కడ చూస్తాము. ప్రియ స్నేహితులారా, ఏమైనప్పటికీ దేవుని దగ్గరున్న నిధులను అంటే మనము పొందుకోవాలంటే కృపానిధులు అవనివ్వండి, దయానిధులు అవనివ్వండి, లేకపోతే ఆయన అమూల్యమైన దీవెనలు అవనివ్వండి, ఆయన ప్రసన్నతను అవనివ్వండి, ఏమైనా మనము మరి విపరీతంగాను లేకపోతే మన జీవితాల్లో అబాండెంట్ బ్లెస్సింగ్స్ అంటే అవి మనం పొందుకోవాలని అనుకుంటే, ఇన్హెరిటెన్స్ అనుకోండి, ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలనుకోండి, అది కేవలం ఒక్కటే ఆయన ఆజ్ఞకు లోబడి మనము జీవించడము, అలాగే ఆయన వాగ్దానాలని విశ్వసించడం. ఆమేన్. మనం విశ్వసించాలంతే, మనం చేయవలసింది ఓన్లీ విశ్వసించడం. హల్లెలూయా. మరి జకర్యాకి ఆయన వాక్కు వచ్చినప్పుడు ఏమైందో చూద్దాం. వాక్యం లూకాసు వార్త 1వ అధ్యాయం 20వ వచనంలో, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై యుందువని అతనితో చెప్పాను. హల్లెలూయా. మరి జకర్యా దగ్గరికి వచ్చి మరి ఏం చెప్పారు, ఎలిజబెత్ గర్భవతి, బిడ్డ కలుగుతాడు మీకు అని చెప్తే జకర్యాకి అయోమయంగా విశ్వసించకుండా నోరు వెళ్ళబెట్టారంటారు చూడండి. అలా చేస్తే దేవుడేమన్నాడు, మాట లేదు, శిశువు పుట్టేంత వరకు మౌనంగానే ఉండవలసి వచ్చింది. అంటే అది నిజముగా జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనువై ఉందువని అతనితో చెప్పింది. చూడండి, మనం విశ్వసించాలంతే. దానికి అది ఏమవుతుంది, ఇది ఏమవుతుంది, రకరకాల ప్రశ్నలు సందేహాలతో మనము దేవుణ్ణి విసిగించకూడదు. దేవుని వాక్కును విశ్వసించడమే మనకి ఉన్న కర్తవ్యం క్రైస్తవులుగా. హల్లెలూయా. మరి మరియా అయితే ఏం చెప్పింది ప్రియ స్నేహితులారా, మరియా ఏమి సమాధానం ఇచ్చింది దేవుని దగ్గర, ఏమన్నది? లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనంలో, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను. లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. ఆవిడ సమాధానానికి దేవుడు ఎంత సంతోషించాడంటే, మనము విశ్వాసముతో కూడిన సమాధానము దేవుడు చెప్పాడు, మనం మాట వినాలి, ఆయన ఆజ్ఞకు లోబడాలి, ఆయన ఏది చెప్తే అది వినాలి, అంతే. అప్పుడు దేవుడు మన జీవితాల్లో మన విశ్వాసం బట్టి ఆయన కార్యము చేయడము ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన సరే, ఈ విశ్వాసం అనేది నాకు కావాలి. మానవుల హృదయాల్లో దేవుడు ఆశించేది ఏమీ లేదు ప్రియ స్నేహితులారా, ఓన్లీ విశ్వాసం. వాళ్ళ హృదయపూర్వకంగా క్రీస్తుని విశ్వసించాలని, ఎందుకంటే ఆయన మన జీవితాల అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వారి జీవితాల్లోకి దేవుడు వచ్చి అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికీ కూడా, ఈ క్షణానికి కూడా, ఈ క్షణంలో కూడా ఎవరైతే విశ్వసిస్తారో వారి జీవితాల్లో అద్భుతాలు
లెక్కించుకోవాల్సి వస్తుంది. అన్ని లెక్కలేని, మితి లేని అద్భుతాలు మన జీవితంలో మనము చూడగలం. రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. అపోస్తుల కార్యాలు 12 అధ్యాయం 12-15 వచనాల్లో చూడండి. అపోస్తుల కార్యాలు 12 అధ్యాయము 12-15 వచనం. అక్కడ రాత్రంతా సంఘము ప్రార్థన చేస్తుంది పేతురు కొరకు. పేతురు వస్తారని అందరూ ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేశారు. రోదే అని ఒక చిన్న బిడ్డ ఉన్నది. అందరిని మించిన విశ్వాసంతో ప్రార్థన చేస్తుంది. ఆ అమ్మాయి ఒక్కసారి డోర్ దగ్గర శబ్దం విన్నది, తలుపు కొట్టినట్టు. విన్న వెంటనే బ్రేత్తుకు వెళ్ళిపోయింది. ఆ డోర్ దగ్గరికి వెళ్ళిపోయి, అవును అవును మనం చేసే ప్రార్థనలకి సమాధానం వచ్చేసింది, మనం చేసే ప్రార్థనలకి సమాధానం వచ్చేసింది, నేను పేతురు స్వరాన్ని విన్నాను అని అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి, నీకేమన్నా పిచ్చా? పేతురు ఎక్కడో చెరసాల్లో ఉంటే ఎక్కడెందుకు ఉంటాడు? చెరసాలలో ఉన్న పేతురుని నువ్వు ఎలా కనుగొన్నావు అని ఆ బిడ్డను అందరూ వారించారు. వారిస్తే మరలా దేవుడు మరి చెప్పినట్లుగానే, ఆయన దూతను పంపించినట్లుగానే ఆ బిడ్డ ఏమంది, లేదు పేతురు వచ్చాడని అక్కడ మరి శబ్దం వింటుంది కదా. అయితే ఆయన అసలు తన విశ్వాసముతో చెప్తుంది. ఆ బిడ్డ, చిన్న బిడ్డ విశ్వాసముతో పరిగెత్తుకెళ్ళి చెప్తుంది. వారందరూ విశ్వసించట్లేదు, వారందరూ ప్రార్థిస్తున్నారు. ఈ బిడ్డ ప్రార్థిస్తుంది కానీ ఈ బిడ్డ విశ్వాసం వారిని మించి ఉన్నదని ఇక్కడ సాక్ష్యము పలుకుతుంది. హల్లెలూయా. అయితే అందరూ వెళ్ళి ఓపెన్ చేస్తే వారు నమ్మలేకపోయారు. ఆ చిన్న కుమార్తె చెప్పిన విధంగానే అక్కడ అద్భుతాన్ని వారు చూశారు, పేతురుని వారు చూశారు. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, మనము ఒక్కొక్కసారి మనకున్న బాధలను బట్టి, వేదనలను బట్టి మనం ప్రార్థిస్తూ ఉంటాం. మూలుగుతూ, తర్వాత ఎంతో శ్రమతో, విపరీతమైన వేదనతో మనము ప్రార్థన చేస్తాము. దేవుని దగ్గర నుంచి మనకి సమాధానం వస్తుంది అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనము చేసిన మరి తప్పిదాలు బట్టో, అవిశ్వాసాన్ని బట్టి మన హృదయ భారము పెరిగి మరి సామరస్యంగా ఈ సమస్యల్ని మనము పరిష్కరించుకోవాలని దేవుని సన్నిధిలో మనము నిజముగా ప్రార్థించినప్పుడు మన రోదనలు దేవుడు ఆలకించి మనకి సమాధానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఎలా అంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఎల్లవేళలా ఎప్పుడు ఏకరీతిగా ఉండు దేవుడు కదా. దేవుడు ఎప్పుడు మనకి తన కరుణను, దయతో, మరి జాలితో మనకు సమాధానాన్ని ఇవ్వడానికే సిద్ధంగా ఎప్పుడు వీళ్ళకి ప్రసాదించాలా, నా దీవెనలు నేను ఎప్పుడు వీరికి మరి సమృద్ధిగా ప్రసాదించాలా అని కోరుకుంటూ ఉంటాడు. మనం ఆయన కృప కొరకు, ఆయన దయ కొరకు కనిపెట్టుకునే వారమై ఉన్నామని కూడా దేవుడు ఒక్కొక్కసారి మన ప్రార్థనలు బట్టి ఆయన అంగీకరించి మనతో సంభాషిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మరి విశ్వాసముతోనే అటువంటి సంభాషణ మనం జరపగలము కానీ ముఖాముఖిగా జరపలేము. ప్రార్థన ద్వారానే దేవునితో ఈరోజు సంభాషించవచ్చు. ఆ సంభాషణ ద్వారా దేవుని దగ్గర నుంచి ఆయన దీవెనలు కూడా మనము పొందుకోగలము. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని కృపాసనం దగ్గరకు నువ్వు వచ్చావో, నేను వచ్చానో, మనందరము కృపాసనం దగ్గరికి వెళ్ళి దేవుని ప్రసన్నతను మనం ఎప్పుడైతే అనుభవించామో మనకు అర్థమవుతుంది దేవుని శక్తి, దేవుని మహత్యము గల కార్యాలు మన జీవితంలో. ఆయన ఏదో రెస్పాన్స్ అంటే మన ప్రార్థనకి సమాధానం ఇచ్చినట్లు వినిపిస్తూ ఉంటాయి. హల్లెలూయా. అటువంటి ప్రార్థన మనము చేయాలి. ఎందుకంటే ఇలాంటి సమాధానాలు ఇవ్వడానికే కదా ఆయన కల్వరిలో మన కొరకు ఆయన రక్తాన్ని చిందించి మనని వెలపెట్టి కొన్నాడు. హల్లెలూయా. కేవలం మనం ఆయన్ని నమ్మాలనే. ఆయన మనకి ప్రాణము ఎందుకు పెట్టాడు ప్రియ స్నేహితులారా? ఆయన్ని మనం విశ్వసించాలి. ఆయన నిజమైన రక్షకుడని, ఆయన మన దేవుడని మనం విశ్వసించాలని ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఇప్పటికైనా మనం నిజముగా విశ్వసించాలి క్రీస్తుని. నిజముగా విశ్వసించిన వారి జీవితాల్లో, నిజముగా ప్రార్థించే వారి జీవితాల్లో, నిజముగా ప్రార్థన చేస్తే నేను నిజముగా సమాధానాన్ని ఇస్తానన్న దేవుని చెంతన మనం ఉన్నామని
మనం బలంగా విశ్వసించాలి. హల్లెలూయా! హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో వాక్యం ఏముంది? విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండునట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై యుండెను అని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. చూడండి, ఈ జీవిత కాలంలో మనం బ్రతికినప్పుడు మన జీవితాల్లో క్రైస్తవులకి జీవిస్తూ ఉంటాము. మన అనుదిన జీవితంలో మనకు రొటీన్ వర్క్స్ బోలెడుంటాయి. మన సొంత ట్రేడ్ ఉంటుంది. మన పనులుంటాయి. మనకి ఎన్నో బాధ్యతలుంటాయి. ఏమైనప్పటికీ దేవుని విషయానికి వచ్చేటప్పటికి మనం దేవున్ని సంపూర్ణంగా విశ్వసించాలి. అందుకని ఇక్కడ వాక్యం చెప్తుంది, అతను మరణించక ముందు దేవునికి ఇష్టుడాయను. ఎలా ఇష్టమవుతాము? మనం క్రీస్తుని విశ్వసిస్తేనే కదా మనం దేవునికి ఇష్టమైన వారం అవుతాము. కాబట్టి మరి ఆయన ఎంతో ఇష్టమైన వాడంట దేవునికి. ఎందుకు ఇష్టమయ్యాడంటే కేవలం యేసుని నమ్మాడు కాబట్టి. మనం ఏమి చేయక్కర్లేదు ప్రియ స్నేహితులారా. మనం ఏమి ఖర్చు చేయక్కర్లేదు ఈ విషయంలో. మనకి ఎటువంటి ధనము కూడా అవసరం లేదు. కేవలం హృదయము, మనస్సుతో దేవుణ్ణి విశ్వసిస్తే చాలు. దేవునికి మనం ఇష్టలమవుతాం. దేవుడు మనల్ని ఇష్టపడడం అంటే సాధారణమైన విషయమా ప్రియ స్నేహితులారా? ఆయన దీవెనలు మన చెంతనే ఉంటాయి. అంటే మనం చేయవలసిందేంటి? క్రైస్తవులుగా క్రీస్తుని విశ్వసించడమే. హానోకు అంటే అతడు కొనుపోబడక ముందు, అంటే మరణం లేదు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు కదా ఆయన నడుచుకుంటూ. వాక్ ఆఫ్ ఫెయిత్ అనాలి. అంటే ఆ విశ్వాసముతో ఆయన నడుచుకుంటూ దేవునితో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా! అలాగా ఆయన కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను అని సాక్ష్యము. మనం అటువంటి సాక్ష్యము పొందుకోవాలి. ఈ లోకములో బ్రతుకుతున్నాము కదా! ఈ బ్రతుకులో ఈ జీవిత కాలంలో మనం కూడా ఇటువంటి సాక్ష్యాన్ని మనము ఆహా! దేవునికి ఈయనంటే ఎంతో ఇష్టం అనే సాక్ష్యము మన జీవితం ద్వారా ఇతరులకు మనము కనపరచాలి. హల్లెలూయా! అది మన జీవితంలో జరిగే అనుభవాలు బట్టి ఇతరులకి మనం సాక్షులుగా మిగులుతాం. మరి అలాగా దేవుడు ఆయన కనుపోబడక మునుపు నుంచే దేవునికి ఎంతో ఇష్టమైన వ్యక్తి హానోకు. ఎంత గొప్ప విశ్వాసం అంటే అంతను విశ్వాసాన్ని బట్టి మరణాన్ని చూడకుండా దేవుని దగ్గరికి డైరెక్ట్‌గా వెళ్ళాడు. ప్రియ స్నేహితులారా, ఈ దినము నేను చెప్పేదేమిటంటే, అతను మానవుడు, మనము కూడా మానవులమే. హల్లెలూయా! మనము కూడా హానోకు వలె దేవుణ్ణి విశ్వసించటానికి అన్ని అర్హతలను దేవుడు మనకి దయచేశాడు. కాబట్టి తన ప్రాణాన్ని పెట్టి దేవుడు మనల్ని వెల చెల్లించి విలువైన వారిగా మనల్ని చేసిన దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నన్ను విశ్వసించండి అని కోరుకుంటున్నాడు. విశ్వాసం ద్వారా ఏమి మేలు కలుగుతుందంటే హానోకులాగా మనము కూడా దేవుని దగ్గరికి నడిచి వెళ్ళే అంత విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. ప్రియ స్నేహితులారా, హానోకుకున్న విశ్వాసము మనము కూడా కలిగి ఉండాలి. తద్వారా దేవునికి ఇష్టలం అవ్వాలి. ఈ లోకములో మంచి సాక్ష్యమును మనము పొందుకోవాలి. ఎంత గొప్ప అద్భుతం అంటే, ఎప్పుడైతే మనము ఆ బాప్తిసం తీసుకుంటామో, నీటి బాప్తిసం తీసుకుంటాం కదా! మరి యేసు ప్రభువారు కూడా అలా బాప్తిసం తీసుకున్నారని లేఖనాల్లో మనం చూసాం కదా! అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుంది. వచ్చినప్పుడు మనం అన్య భాషలలో మాట్లాడతాము. దేవుని ఆత్మను పొందుకుంటాము. అప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు దేవుని భాష మనకు బాగా అర్థమవుతుంది. మన భాష దేవుని భాష ఒకటవుతుంది. హల్లెలూయా! మనము పరిశుద్ధాత్మ అనే భాషలో పరస్పరము సంభాషించుకోవడము ప్రారంభిస్తాం. ఆయన ప్రసన్నతను ఎక్కువగా మన జీవితంలో అనుభవిస్తాం. విశ్వాసంలో దేవునితో మనం కలిసి కొనసాగడము. హానోకు ఏం చేశాడు? ఆయన ఇట్స్ ఏ వాక్ ఆఫ్ ఫెయిత్ అనుంది అండ్ నాట్ బై సైట్ అని లేఖనం చెప్తుంది. మనము కూడా ఆ విధమైన జీవితాన్ని, పరిశుద్ధ లేఖనాన్ని మనం అలాగ విశ్వసించటము ప్రారంభించాలి. అంటే విశ్వాసం అంటే ఇక్కడ ఒకటి వస్తుంది. మన విశ్వాసానికి దేవునికి ఉన్న విశ్వాసానికి
వ్యత్యాసం ఉంది. మన విశ్వాసం వేరు, దేవుని విశ్వాసము వేరు. హల్లెలూయా. ఫెయిత్ ఆఫ్ జీసస్‌కి, అవర్ ఫెయిత్‌కి ఉన్న డిఫరెన్స్‌ని మనము గుర్తు ఎరగాలి. ఎలా అంటే మనది కేవలము పరిమితిగా ఉంటుంది. మరి దేవునిది అంతులేనిది. హల్లెలూయా. అయితే మనము ఏం చేయాలి? ఒక్కొక్కసారి దీన్ని మించి మనము విశ్వాస పరీక్షలలో మనము ముందుకు నా విశ్వాసం ఎలా ఉంది? ఎంతవరకు ఉంది? మరి ఏ రేంజ్‌లో ఉంది? మనం నిజంగా విశ్వసిస్తున్నానా? లేకపోతే ఊరికే నేను మాటలు చెప్తున్నానా? అని మనం అనుకోం. నేను ఒక సంఘటనను నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. కొన్ని సంవత్సరముల క్రితము మన దేశంలో కాదు గానీ వేరే దేశంలో జరిగిన ఒక సాక్ష్యం నేను చదివినది నేను మీకు తెలియచేస్తున్నాను. ఎలా అంటే ఇద్దరు యవ్వనస్తులు పెళ్ళయింది. వారికి ఒక చక్కని బాయ్ అంటే బేబీ బాయ్ కూడా పుట్టాడు. అయితే తన డెలివరీ అయిన తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి చాలా యవ్వనస్తులు ఫస్ట్ చైల్డ్. అయితే వాళ్ళకి అమ్మాయి కొంచెం మతి లేకుండా అయిపోయింది. తనకి ఏమీ తెలియటం లేదు. తన పరిస్థితి తారుమారైపోయింది. భర్త చిన్నపిల్లోడే. భర్తకి ఈ విషయము చాలా హృదయము పగిలేంత ఘోరమైన పరిస్థితి. ఇంకా తల్లికి, ఆ బిడ్డకి అసలా ఏమీ రిలేషన్ లేనట్టు తల్లి అసలు మైండ్‌లోనే ఉండట్లేదు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితిలో అక్కడ ఉంది. ఆ తల్లి, బిడ్డకి సంబంధం. ఆ భర్త ఆ చంటి బిడ్డని ఎత్తుకుంటాడు. తల్లి దగ్గరికి తీసుకెళ్తాడు. తల్లి ఏదో విచిత్రంగా బిడ్డని చూస్తది. జన్మనిచ్చిన తల్లే. కాకపోతే ఆ అమ్మాయికి మైండ్ ఏమి సరిగ్గా పని చేయట్లేదు. తర్వాత భర్తకి స్థితి అయోమయముగా ఉంది. అయితే ఈ విషయము ఒక పాస్టర్ గారికి వెళ్ళింది. అయితే వెళితే ఆయనొచ్చారన్నమాట. ఆయనొచ్చి తెలుసుకొని వీరికి సమస్య ఏంటి? అసలు కండిషన్ ఏంటి? అసలు ఎందుకు ఇలా అయిందని వీరు ఎవరన్నా మరి పాస్టర్ గారి సహాయం ఎవరన్నా తీసుకున్నారా? ఏమన్నా సంఘ పాస్టర్ గారు ఎవరన్నా వచ్చి మీకు సహాయం చేశారా? అని అడిగితే ఆ భర్త ఏమంటున్నాడో చెప్పమంటారా? 7 వారాల నుంచి మేము నరకం అనుభవిస్తున్నాము. ఇంకా మేము దేవుణ్ణి విశ్వసిస్తాం అనుకుంటున్నారా? అసలు మీరు ఏ అడ్రస్‌కి వచ్చారు? మీరు తప్పు అడ్రస్‌కి వచ్చారు. తప్పు ఇంటికి వచ్చారు అని ఆళ్ళు అంటే 7 వారాల నుంచి పడుతున్న వేదనతో వారు ఈ విధంగా మాట్లాడడం. మీరు పొరపడ్డారండి. మీరు మా ఇంటికి కాదు ఎక్కడికన్నా వెళ్ళాలేమో మా ఇంటికెందుకొచ్చారు అని అంటే వాళ్ళకున్న వేదన అలా అంత భయంకరంగా ఉంది. అయితే అక్కడ సమూహములో ఒక యవనస్తురాలుంది. ఒక 18 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పాస్టర్ గారిని చూసి ముసిముసిగా ఏంటో నవ్వుతుంది. నవ్వుతుంటే అయ్యో! ఈ పరిస్థితిలో ఉన్న ఈ అమ్మాయిని చూడ్డానికి వచ్చారా? అయ్యో! అనేసి ఏదో వెటకారంగా మాట్లాడుతున్నట్టు ఏదో చేస్తుంటే, అప్పుడు పాస్టర్ గారికి కొంచెం బాధ కలిగి ఆయన ఒకటే అనుకున్నారు ఆయన మనసులో. సరే నేను పరలోకపు ద్వారాలు కదిలించబడే విధమైన ప్రార్థన నేను చెయ్యాలి అని నిర్ణయించుకుని ఆయన ప్రార్థన చేయడానికి పూనుకున్నాడు. ఇప్పుడు వెంటనే ఏం చేశాడంటే ఆయన ఆత్మతో పరిశుద్ధాత్మతో నింపబడి చాలా మరి విశ్వాసముతో దేవుని చెంతన ప్రార్థించగా అక్కడ నిజంగా పరలోకమే అక్కడికి దిగివచ్చింది అని ఇక్కడ సాక్ష్యం చెప్తున్నారు. ఎందుకంటే దేవాతి దేవుడు వచ్చి ఆ సమస్యను తీర్చాలి అన్నంత తీవ్రంగా ఉంది అక్కడ పరిస్థితి. హల్లెలూయా. మరి ఆయన పరలోకాన్ని కదిలించే ప్రార్థన చేశారు. నిజమే ప్రియ స్నేహితులారా, అప్పుడప్పుడు మనం ఇటువంటి ప్రార్థనలు చేయాలి. ఏదో నామకార్థంగా ప్రార్థన చేసేసి వచ్చిందా, పొందుకున్నామా లేదా అని కాదు గాని మన విశ్వాసం ఎలా ఉండాలంటే పరలోకాన్ని కదిలించే ప్రార్థనలు మనం చేయాలి. హల్లెలూయా. అటువంటి విశ్వాసాన్ని ఇమ్మని మనం దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. అయితే
ఎప్పుడైతే ఈ ప్రార్థన ఆయన చేశారో వెంటనే దేవుని వాక్కు, దేవుని ప్రసన్నత అక్కడ కనిపించింది. ఆయన మహిమను వారు చూశారు. వెంటనే బుద్ధి లేకుండా మరి ఆ తల్లి ప్రవర్తిస్తుంది కదా! ఆ అమ్మాయి కండిషన్‌లో సంథింగ్ ఏదో చేంజ్ వచ్చింది. హల్లెలూయా! అప్పటి వరకు ఉన్మాదిగా ఉన్న ఆ పరిస్థితి, ఆ బిడ్డ ఏమైందంటే కొంచెము కుదుట పడింది. కొంచెము మెలకువగా వచ్చింది. ఎందుకంటే ఆయన యేసు క్రీస్తు అను నామములో గద్దించి ఆ తల్లి కోసము ఆ యవనస్తురాలు మరి ఆ బిడ్డ కోసము ప్రార్థించగానే తనలో ఉన్న మరి ఏముందో తెలియదు కానీ బెడ్ మీద నుంచి ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి దొర్లుకుంటూ 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 ఠక్కమని లేచి నుంచుంది. హల్లెలూయా! అయితే వెంటనే తనకి తర్వాత 14 గంటలు తర్వాత ఆమె పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్ మాట. చక్కగా సామాన్యమైన స్థితికి రావడము ఇక్కడ సాక్ష్యము. ఇంతకీ చూడండి ప్రియ స్నేహితులారా, ఆయన చేసిన పాస్టర్ గారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ పరలోకపు మరి మరి పరలోకంలో ఉన్న దేవుడు వారి సమస్యని ఆలకించాడు. చూడండి ప్రియ స్నేహితులారా, మనము సమస్యలు వచ్చినప్పుడు సమస్య వైపు చూడకూడదు, కానీ కల్వరి వైపు చూడాలి అని లేఖనం చెప్తుంది. మనం సమస్యల వైపు చూస్తే సమాధానం రాదు, కానీ కల్వరి వైపు చూస్తే మాత్రం మనకు సమాధానము వస్తుంది. హల్లెలూయా! ఆ స్త్రీ చక్కగా మరి బాగుపడిపోయింది. 14 గంటల తర్వాత నార్మల్ అయిపోయింది. చూడండి, హానోకు కూడా దేవునితో చక్కగా సంభాషించేవాడు. అటువంటి సంభాషణ మనము కూడా దేవునితో కొనసాగించాలి. హల్లెలూయా! మనం కొనసాగించినప్పుడు దేవుడు మరి వాక్యంలో చెప్పినట్లే ఆయన జీవాహారం మనకి, మన ఆత్మకి తృప్తినిస్తుంది. అంటే అదొక బలాన్ని, శక్తిని మన ఆత్మీయ జీవితంలో మనకి ఎదుగుదలకి ప్రోత్సహిస్తుంది. దేవునితో సంభాషించాలి. విశ్వాసము అంటే నేను విశ్వాసని అనకూడదు, కానీ ఒక విశ్వాసి ఎల్లవేళలా దేవునితో సంభాషించడము నేర్చుకోవాలి. అప్పుడు మహిమ నుండి అధికమైన మహిమను మనము మన జీవితంలో చూడగలము. దేవుని వాక్కును వినడం వల్లే ఇటువంటి క్రియలు మన జీవితంలో జరుగుతాయి. ఎందుకంటే వాక్యము సత్యం. నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యం అన్న దేవుణ్ణి మనము నిత్యము శోధిస్తూ చదువుతూ ఆ దేవుని వాక్యంలో ఎదగాలి. ఎదిగి మన అనుభవాల్ని మనము ఇతరులకు తెలియచేయాలి. విశ్వాసంలో బలంగా మనము పెరగాలి. హల్లెలూయా! ఎందుకంటే ఒక్కొక్కసారి మన జీవితంలో వచ్చే ఒడిదుడుకులను బట్టి మరి ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ని మనం ఫేస్ చేస్తాము. అప్పుడు దేవునికి ఏంటంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కదా అని హెబ్రీ పత్రిక చూడండి 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యము పెట్టి సిలువ వహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు కదా. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు ఆయనే. ప్రియ స్నేహితులారా, మనం యేసు వైపు మనం చూసినప్పుడు ఆయన మన విశ్వాసానికి కర్త, మన జీవితానికి కూడా కర్తే. హల్లెలూయా! ఎవరైతే క్రీస్తు ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రభువారు ఈ విశ్వాన్ని కంట్రోల్ చేస్తున్నాడు కదా. అలాగే మన జీవితాల మీద కూడా ఆయనకు అధికారము ఉన్నది. మన జీవితాలను కూడా ఆయన చక్కగా మరి మలచి మనల్ని ఆ విశ్వాన్ని ఎలాగా సృష్టించాడో అలాగే మన జీవితాల్లో కూడా మనల్ని కూడా ఒక నూతన సృష్టిగా చేస్తాడు. హల్లెలూయా! విశ్వాసము ద్వారా మనం క్రీస్తులో ఉన్నట్లయితే ఆయనే మన కర్త అయ్యి మన జీవితంలో ఎప్పుడు మనల్ని ఎలా మలచాలి, ఎంత ఆయనకు అనుగుణంగా దేవుడు మనల్ని మరి వాడుకుంటూ ఉంటాడు. ఆయన వాక్కు మనలో పనిచేస్తూ ఉంటుంది. ఆయన మనల్ని తీర్చిదిద్దుతాడు. ప్రియ స్నేహితులారా, ఎంత చక్కగా తీర్చిదిద్దుతాడంటే దేవుని చేతిలో మనము
ఆయన చక్కగా మనల్ని ఆయనకు అనుకూలమైన సాధనాలుగా దేవుడు మనల్ని చేసుకుంటాడు. పరిపూర్ణమైన మానవునిగా దేవుడు మనల్ని చేయగలడు. కేవలము అంటే సేమ్ దేవునిలాగా మనం ఉండేలాగున దేవుడు కార్యము చేస్తాడు. హల్లెలూయా! ఎందుకంటే దేవుని వాక్యం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా చెప్తుంది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉంది. అంటే మనము దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామనుకోండి, దేవుడు మనల్ని అంత పరిపూర్ణమైన మానవులుగా తీర్చుతాడు. అదే వాక్యం ఇక్కడ చెప్తుంది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. ఇంకా మానవుడిని టోటల్గా డిసెక్షన్ మొత్తం వెళ్ళిపోతుంది. అసలు ఎక్కడ ప్లేస్ లేకుండా వాక్యము దూరుతుంది. మనల్ని సరిచేసేది రెండంచులు గల ఖడ్గమైన దేవుని లేఖనమే, ఆ పరిశుద్ధ వాక్యమే. ప్రియ స్నేహితులారా, ఏమైనప్పటికీ మనము దేవుని వాక్యములో మనం ఈ విధమైన ఎదుగుదల చూసినప్పుడు మన ప్రాణాత్మ దేహములు దేవునితో మరి అనుబంధం అయిపోతాయి, విడదీయలేరు. హల్లెలూయా! మనలో ఉన్న స్వార్థపూరితమైన హృదయాలు ఆలోచనలకి తావే ఉండదు. ఇంకా మనము దేవునిలో ఆధ్యాత్మికంగా మరి ఎంతో ఆత్మీయంగా పెరుగుతాము. ఇంకా స్వార్థం అనే అది మృతమైపోతుంది. మనలో మనం నిస్వార్థంగా ఉంటాము. హల్లెలూయా! దేవుని వాక్యమే సజీవముగా మనల్ని జీవింపచేస్తుంది. ఏమైనప్పటికీ ప్రియ స్నేహితులారా, మనము ఒక సాధారణమైన వ్యక్తులమైనప్పుడు దేవుడు ఏమనుకుంటాడు, అసాధారణమైన వ్యక్తులుగా మనల్ని మార్చాలనుకుంటున్నాడు. ఎందుకంటే నరుని దేవుడు ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున దేవుడు సృష్టించాడు. ఆయన పోలి ఉండాలనేదే ఆయన ఆశ, ఆయన విశ్వసించాలనేదే ఆయన ధ్యేయము. హల్లెలూయా! మన రక్షకుడు మన పట్ల మన దగ్గర నుంచి కోరుకునేది అదే. క్రీస్తుని పోలి జీవించాలనుకుంటున్నాడు, క్రీస్తుని విశ్వసించాలని తాపత్రయపడుతున్నాడు. మనం ఏం చేయాలి? ఆయన నమ్మడము ప్రారంభించాలి. మొదటి యోహాను 3వ అధ్యాయము 2వ వచనము ఈ విధంగా ఉంది. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. అంటే మొదటి యోహాను 3వ అధ్యాయము 2వ వచనంలో చెప్పినప్పుడు మనం ఏమవుతామో, ఏం చేస్తామో, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం చూస్తామంట, మనము ఆయన్ని పోలే ఉంటామని. హల్లెలూయా! మరి దేవుని వాక్యం ద్వారా మీరందరూ దీవించబడ్డారని నేను కోరుకుంటున్నాను. ప్రియ స్నేహితులారా, ఈ వర్తమానం విన్నా మీ అందరినీ దేవుడు అత్యధికంగా దీవించాలని ప్రార్థిస్తున్నాను. ఈ వర్తమానంను చిన్న ప్రార్థనతో మనము ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నా నోటిని బోరుగా చేసుకుని వాక్కును బయలుపరిచినందుకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ నా ప్రార్థన అంగీకరించమని, దీవించమని, ఆశీర్వదించమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.